హాయ్ అండి. మినీ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మామిడికాయ పచ్చడి అనమాట. మనకి ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా. మామిడికాయలు అయితే వచ్చేసాయి. చెట్లకైతే కాస్త కాయలు ఉంటేనో అక్క తెచ్చిచ్చింది. ఇక దాంతో పచ్చడి చేద్దామనేసి తీసి పెట్టేసుకున్నాను. అన్నింటినీ ఎప్పుడు చేయలేదు, ట్రై చేద్దాం, పుల్లకాయలే కదా బాగుంటుంది అనేసి చేశాను. నేను దీనికి కాస్త జీలకర్ర, ఓ 2-3 వెల్లుల్లి, కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఇంతే. ఫస్ట్ మామిడికాయని అయితే తురుముకొని మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి. అంటే ఈ మామిడికాయల సీజన్ వచ్చింది, కానీ పండు మామిడికాయలు వేరుంటాయి, పుల్లటివి ఉంటాయి, కోత మామిడికాయలు ఉంటాయి. మామిడికాయలు కూడా చాలా రకాలు ఉంటాయిలేండి. అయితే నేను చెక్కు మొత్తం తీసేసి ఒక మామిడికాయది చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మనం ఈ మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ మనకి ఎంతైనా రోట్లో పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది మిక్సీలో కన్నా. అందుకనేసి రోలు అయితే కడుక్కొని పెట్టుకున్నాను. మామిడికాయ పచ్చళ్ళన్నింటినీ వేసుకొని కచ్చా పచ్చాగా మెత్తగా దంచుకున్నానండి అన్నింటినీ. మిక్సీ ఉంది, కానీ టేస్ట్ బాగోదు. మిక్సీలో బాగా మెత్తగా అయిపోతుంది. రోల్ అయితే మనకి ఎలా కావాలంటే అలా దంచుకోవచ్చు. అందుకనేసి ఇందులోనే దంచేసుకున్నాను. ఇందులో కొంచెం ముందు చూపించాను కదా జీలకర్ర, ఓ 2 వెల్లుల్లి రెబ్బలు. నేను టేస్ట్ కోసం అయితే వేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అందులోనే కాస్త కారం, నేను కాస్త ఎక్కువగానే వేసానులేండి. మేము కాస్త ఎక్కువగానే తింటాం కారం. ఇది ఎందుకంటే ఊళ్ళో నుంచి పట్టించుకొని తెచ్చుకుంటాము కారం, అందుకనేసి మాకు అదే అలవాటు. ఇక్కడ షాప్లో కారం అయితే అసలు కొనుక్కోము. ఇక కాస్త ఉప్పు, కాస్త కారం వేసేసుకొని మంచిగా నూరేసుకున్నాను. చూడండి, కచ్చపచ్చగానే ఉంది, మరి మెత్తగా అయితే కాలేదు. కాస్త కారం సరిపోలేదనేసి మళ్ళీ కొంచెం వేసుకున్నాను. ఇది మామిడికాయ పచ్చడి కాస్త స్పైసెస్గా ఉంటే బాగుంటుంది కదా, కారం కారంగా. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, నేను దీనికి పోపు అయితే పెట్టుకున్నాను. ఆ జీలకర్ర, ఆవాలు, అంటే జీలకర్ర ఇందులో వేసాను కాబట్టి అందులో వేయలేదు. ఆవాలు, కాస్త కరివేపాకు, కాస్త ఎండుమిర్చి వేసేసుకొని పచ్చడికి అందులోకి వేసేసుకొని కలుపుకొని కాస్త వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తినండి. అబ్బా, సూపర్గా ఉందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేనైతే వేడివేడి అన్నంలోకి వేసుకొని కూడా తిన్నాను. ఇదన్నమాట బ్లాగ్. బాయ్.